ఒకే ఒక్కడు ఒక దిక్కు. ప్రధానమంత్రి మోడీ సారు, ఆబ్రకదబ్ర అమిత్ షా, మాటకారి ఎంకన్న, పైసల పాతారున్న అరుణ్ జైట్లీ ఇంకో దిక్కు. అయినా సరే ఢీ అంటే ఢీ, సై అంటే సై అననీకి కయ్యానికి కాలు దూవుతుండు. ఆ ఒక్కడెవలో తెలుసునా? తెలవనోళ్ళు ఉంటే తెలుసుకోండి. తాడి దన్నేవాని తల దన్నేటోడు ఉంటారంటే ఇగో గిదే కావచ్చు. సిబిఐని శిఖండి లెక్క వాడుకుండ్రని సెంటర్ సర్కార్ తోని ఫైటింగ్ తయారైండు ఢిల్లీ పైల్వాన్ కేజ్రీవాల్ సారు. డైరెక్ట్ గా పైసల మంత్రి అరుణ్ జైట్లీ సార్ కే సూట్ పెట్టిండు షీపూర్ ను. ఫిరోజ్ షా కోట్ల ఆటల మైదానం షింగారిచ్చే పనిలా కోట్లు మింగిండని బయట పెట్టిండు. మొన్న సిబిఐ వాళ్ళు మా ఆఫీస్ లకు వచ్చి జొర్ర పడ్డదే గీ కాగితాలు ఎత్తుకపోయేందుకు అని అనే వరకు లొల్లి లొల్లైతుంది. ఈ ముచ్చట మీదనే పార్లమెంట్ లా అగ్గి ఉట్టి ఆగమాగమైతుండ్రు పువ్వు గుర్తోళ్ళు. ఆఖరికి అరుణ్ జైట్లీ సార్ కుర్చీకే ఎసరచ్చే తట్టున్నదట. కానీ జైట్లీ సార్ ఏమంటున్నాడంటే కోట్లు కాదు కదా 10 నోటు కూడా ముట్టలేదు అని చెప్తున్నాడు. నేను అసొంటోని కాదు, నా ఇజ్జత్ తీసిండ్రని 10 కోట్లు పరువు నష్టం కేసు పెట్టిండు ఢిల్లీ సీఎం మీద. కానీ జైట్లీ సారు గరీబ్ సీఎం తానా 10 కోట్లు ఏడుంటాయి సారు, అంత కావాలంటే స్వచ్ఛ భారత్ పేరంటానికి 10,000 షీపూర్లు వంపమంటే వంపుతాడు గాని ఆయన కోర్టుల కేసు తేలే వరకు కేజ్రీవాల్ సార్ ప్రధానమంత్రి కావచ్చు, నువ్వు ఢిల్లీకి ముఖ్యమంత్రి అయినా కావచ్చు, లేకపోతే ఇంకేమన్నా జరగచ్చు. కాబట్టి అప్పటిదాకా ఓపిక పట్టుండి మరి.